కాదు, ఆయన 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 నెల్లూరు జిల్లాలో చంపేసిండు ఆయన కత్తి మహేష్ని, లంచ కొడుకులు, ఈ జనసేన లంచ కొడుకులు. కాదు, కత్తి మహేష్ పక్కకు ఉన్నవానికి ఏమి చిన్న దెబ్బ కూడా తగలదు. కత్తి మహేష్కి ఆయనకు ఒక్కరికి ఎట్లా తగులుతుంది? ముందట తెచ్చి పెద్ద ట్రక్ పెట్టారు నెల్లూరు జిల్లాలకు వెళ్ళిపోతుంటే. ఎందుకంటే ఈ లంచ కొడుకులకి నెల్లూరు జిల్లా ఉన్నాయి, ఈ బాడుకోవాలంతా ఈ పవన్ కళ్యాణ్ లంచ కొడుకు. అర్థమైందా? ఈ జన సైనికులు చేసి మళ్ళీ ఆయన బతుకుండగా అపోలో హాస్పిటల్ చెన్నైలో వేస్తే కావాలని ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆయన చంపేశారు. ఎందుకంటే ఈ వెనకాల ఉన్న గోదావరి జిల్లా బ్రాహ్మణ లంచ కొడుకులు ఏంది, ఆయనకు ఈ రాముడు ఇక్కడ వాడు కానే కాదు, సౌత్ ఇండియాకి సంబంధమే లేదు. వాడు అక్కడ ఏది రాముని మనవాడు లవుడు కుషుడు ఏడుండే సింధు నదికి అవతల ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు ఇవాళ. సో అక్కడ అది వాడు మనవాడే కానే కాదు. ఈ ఆర్యులకు దేవుడు వాడు. ఆర్యులు చేసే దుర్మార్గాలకి వాళ్ళని రక్షించినోడు రాముడు. సింధు నదికి అవతల ఉన్నది ఆర్యుల కల్చర్. ఇరాన్కి అర్థం తీయండి, మీరు చదవండి, తీయండి. ఇప్పుడు ఏ వచ్చినాయో తీయండి. ఇరాన్ అర్థమైంది ఆర్యన్. ఓల్డ్ పర్షియా తీయండి, డిట్టో సంస్కృతం. జొరాస్ట్రియన్లో చదివిన అవస్థ తీయండి, డిట్టో సంస్కృతం. సంస్కరించబడిన పర్షియానే సంస్కృతం. ఇక్కడ దమ్మలిపి, ఇక్కడ పాలీ భాష. మీరు అగ్గిని మొక్కుతారు, అగ్గిని మొక్కే కల్చర్ మా దగ్గర లేదు. దొంగన యజ్ఞాలు యాగాలు చేసే కల్చర్ మా దగ్గర లేదు. పొద్దుగా మీరు ఇండో ఇరానియన్ కల్చర్. దొంగ నా కొడుకులు ఏమన్నా చేసుకోనరా, మీ సావుర్రి, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతున్నా నేను. మీ తెరువు వస్తలేం కదా, నువ్వు ఏదైనా కాంగి అని పెట్టు, అని పప్పు అని పెట్టు, ఇంకోటి పెట్టు. నేను మీ వచ్చి కామెంట్ కూడా పెడతలేను కదా మీ పోస్టుల కింద. లంచ కొడుకులు అంటే నాకు ఎక్కడ బాధ అవుతుందంటే, మనిషి అన్నాక ఎక్కడో చోట గుండె అంతరాలలో ఎక్కడో చోట ఎంతో కొంత మంచితనం అనేది ఉండాలి మనిషి అన్నాక. లేకపోతే జంతువులే కదరా, ఆ జంతువుల కన్నా కనికరం ఉంటుంది. అది ఆకలి అయితేనే అది సృష్టి పెట్టిన ధర్మం ప్రకారమే ఆకలైనప్పుడు మాత్రమే అది సంపద తింటుంది. తన రక్షణ కోసం కానీ, తనకు థ్రెట్ ఉంది అనిపిస్తే కానీ, లేకపోతే తన ఆకలి అయితేనే సంపుతుంది. అకారణంగా సంపద కారణమే లేదు అంటే జంతువుల కంటే అధ్వానం కదరా మీరు. లంచ ఇప్పుడు పెట్టండి రా కామెంట్లు. బోసుడికే వాడు గొల్లపూడి అంట, వీడోడు ఇంకో తాతిపూడి అంట. ఇవి ఉన్నాయరా మా తెలంగాణలో ఉన్నాయరా ఈ పేర్లు? లంచ కొడుకులు. దర్ షుడ్ బి లిమిట్. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. మేము మీ తెరువు వస్తలేము. నీకు మంచి కోస్టల్ రీజియన్ ఉంది, ఓకే, నీకు న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయి, మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోండి. మేము వద్దంటే అడగండి. ఆ మోడీ గారిని బతిలాడుకుంటారో, వాని కాలు మొక్కుతారో, వాడిని ఇంకేమైనా నాకుతారో, ఇంకేం చేస్తారో మాకు తెలియదు. తెచ్చుకోండి, మేము వద్దంటే అడగండి. ఆ విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చలేరు. చిన్న రాష్ట్రాలు మంచిదని ఇప్పుడు బ్రిటిష్ వాడి కాలంలో వాడు అన్ని పెద్ద పెద్ద రాజ్యాలు వాడిని గుంజుకొని 2/3 ఉంటే, మిగిలిన 1/3 భూమిలో 365 సంస్థానాలు రాజ్యాలు ఉన్నప్పుడు, ఇప్పుడున్న భారతదేశంలో 70 కానీ 100 కానీ రాష్ట్రాలు ఉంటే తప్పేముందిరా? 1/3 భూమిలో 365 దేశాలుండే. ఇది బ్రిటిష్ వాడు, మనము పటేల్ గారు, విపి మీనన్ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, వీళ్ళందరూ కలిసి ఈ 365 సంస్థానాలను కలపడానికి ఇలా మన కృషి చేసిండ్రు కదా, ఇలా యూనియన్ గా తయారు చేసారు కదా. 1/3 భూమిలో 365 ఉంటే, ఇప్పుడు మొత్తం భూమి లోపల ఏది నీకు 70 కానీ 100 కానీ రాష్ట్రాలు చేసుకుంటే తప్పే ఉంది. ఇదే వాజ్పేయి గారు ఎవ్వని సపోర్ట్ సాటి లేకుండా 3 రాష్ట్రాలు చేసిండు కదా నార్త్ ఇండియాలో. ఉత్తరాఖండ్ ఎక్కడ వచ్చింది? అంతకుముందు ఉత్తరాంచల్ అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటున్నారు. జార్ఖండ్ ఆడికెళ్ళి వచ్చింది, ఛత్తీస్గఢ్ ఆడికెళ్ళి వచ్చింది, బీహార్ని, మధ్యప్రదేశ్ని, యూపీని చేయలే. 100 రాష్ట్రాలు చేసినా తప్పు లేదు. రాయలసీమని, కోస్తాని, ఆ యొక్క ఇంకో దాన్ని అన్ని సపరేట్ చేస్తే తప్పు లేదు. అన్ని ప్రాంతాలు బాగుపడతాయి. అర్థమైందా? యూపీని 4 రాష్ట్రాలు 10 రాష్ట్రాలు చేసినా తప్పు లేదు. అరే బాగుపడాలి, అందరం మంచిగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. కానీ మాకేమో అందరు దోసుకొని మాది పెట్టుకుంటా, ఏం చేసుకుంటా, అందరిది నా పేరు రాసుకున్న అదాని కానీ లెక్క. ఆయనతో ఓ రోజు చచ్చిపోలే. ఇదే అంబానీ వాళ్ళ అయ్యా, వాడు ధీరుభాయ్ అంబానీ ఇట్లా పక్షవాతం వచ్చి ఇట్లా అయిపోయి 60 ఏళ్ళకి చచ్చిపోలేదురా? దేశాలు కొనే పైసలుండి అలా స్మార్ట్ ఫోన్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్టీవ్ జాబ్స్ 50 ఏళ్ళకి లివర్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోలేదురా? మరి ఈ పవన్ కళ్యాణ్ గాండుగాడు చచ్చిపోడు, ఈ మోడీ గాడు చచ్చిపోడు, ఇప్పుడు దేశాన్ని దోస్తున్న అదాని గాడు చచ్చిపోడు, అంబానీ గాడు చచ్చిపోడు. మరి ఏం చేసుకుంటావు? వీళ్ళందరూ ఇబ్బంది పెట్టి ఏం చేసుకుంటావు? నిన్ను కూడా అదే మట్టిలో పెడతారు కదా, నువ్వు కూడా మట్టి అవుతావు కదా. మరి అన్నప్పుడు నీ తోటి అందరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?
ఇలా హిట్ మ్యాన్ చంపినటువంటి అమిత్ షా లంచం చచ్చిపోడు, వాడు జడ్జిని కూడా చంపిండు వాడికి తీర్పు వ్యతిరేకంగా ఇస్తే. చచ్చిపోడరా అమిత్ షా గారు నాయన ఉన్నాడ్రా, వాళ్ళ తాత ఉన్నాడ్రా.